వారు బీజేపీ అధికార ప్రతినిధి వారు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. సో ముందుగా న్యూమన్ గారు ఎలా చూడాలి, ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కిషన్ రెడ్డి గారి నుంచి మనం విన్నాం. సో జూబ్లీ బైపోల్స్ కి సంబంధించి ప్రచారాల సరళికి సంబంధించి మీరేం మాట్లాడతారు? Very good evening to you and the fellow panel members as well as all the audience. So essentially Jubilee Hills by election అనేది almost penultimate day వచ్చేసాం మనము. Tomorrow will be the last by 5 p.m. The campaign will be ending. 11th is going to be the polling date. సో ఎసెన్షియల్లీ ప్రతి ఒక్క పార్టీ మేము ఎట్లయినా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ 100% ప్రజల నుంచి విశేష స్పందన, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటు వేసి ఇక్కడ అభ్యర్థి అయినటువంటి వల్లాల నవీన్ యాదవ్ ని ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు. ఒక మైండ్ సెట్ అనేది ఆల్రెడీ క్లియర్ గా పెట్టుకున్నారు. ఆ రోజు 11వ రోజు పొద్దున 7ంటికి 407 బూత్లలో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయట ప్రతి ఒక్కరు హస్తం గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థిని గెలిపించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్క బస్తీ నుంచి మీరు చూస్తారు టకా 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 అని గుర్తే అక్కడ నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వినబడుతుంది. అక్కడ నంది హిల్స్ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి వినబడుతుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి హరీష్ రావు గారికి వినబడుతుంది. మీరు చూస్తారు 100% ప్రజలందరూ మాకు బలమైన నమ్మకం, విశ్వాసం, మాకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నేను నవంబర్ 14వ తారీఖున నేను మీకు మళ్ళొకసారి చెప్తున్నా 30,000 ఓట్ల మెజారిటీతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ గెలవబోతున్నారు. ఒక్క ఓటు తగ్గకుండా 30,000 ఓట్ల మినిమం చెప్తున్నారు. 30,000 ఓట్లతో గెలవబోతున్నాము. బీజేపీ అనే దానికి డిపాజిట్లు కూడా రావు. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుటిల ప్రయత్నాలు, ఎంత మా మీద ఫాల్స్ ప్రొపగెండా చేద్దామని చేసి ప్రయత్నించినా సరే అక్కడ ప్రజలు మా మీద నమ్మకం పెట్టినారు. అక్కడ మా అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్, అతనికి పేగుబంధం ఉంది. ప్రతి ఒక్కరితో మమేకమై ఇక్కడ అందరితో మాట్లాడేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ గా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఎన్జిఓ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల్లో కొన్ని కోట్ల కొద్ది ఆయన అక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. నవయుగ అనే ఆయన ఎన్జిఓ ద్వారా నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా. మా ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, మా మంత్రివర్గం అందరం కలిసేసేసి ఏదైతే మేము పనిచేసినామో ఇక్కడ ప్రజలు 14వ తారీఖున ఏదైతే తీర్పు ఇవ్వబోతున్నారో ఇక్కడ ఇద్దరు పార్టీలకి ఇద్దరు ఒకటేనండి. బీఆర్ఎస్ అండ్ బీజేపీ దే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. వాళ్ళు ఒకటే పార్టీ. వారే చెప్పారు, వారి ముద్దు బిడ్డ అనేటువంటి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు బీఆర్ఎస్ ని తీసుకుపోయి బీజేపీలో మర్జ్ చేయడానికి ప్రయత్నిస్తారు అని చెప్పేసి. బామర్తుల మీద గొడవ బయటపడడం వల్ల అది న్యూస్ బయటికి వచ్చింది. లేకపోతే 100% వీరి ఓట్ ట్రాన్స్ఫర్, బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ మీరు చూస్తారు. 25,000 వచ్చినటువంటి ఓట్లు 2023లో ఆ ఓట్లు ఈ రోజు 10,000 కంటే కూడా తక్కువ వచ్చి వారికి డిపాజిట్ కోల్పోయి వారి బీజేపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేసినా సరే ఇద్దరు కలిసి మమ్మల్ని ఓడిద్దామని ప్రయత్నించినా సరే ఇక్కడ యువకుడు 100% నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి బలమైన నమ్మకం నాలో ఉంది. ఎందుకు గెలిపిస్తారో నేను మీకు చెప్తా. నేను 150 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి పనులకు ఇక్కడ శంకుస్థాపన చేసినాము. చాలా పనులు శ్రీనగర్ కాలనీలో మీరు చూసుకుంటే డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినది. ఎన్నో ప్రాజెక్టులు మేము శంకుస్థాపన చేసి ఇనిషియల్ ఫేజ్ లో కొన్ని ఉన్నాయి, డెవలప్మెంట్ ఫేజ్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీషన్ ఫేజ్ లో ఉన్నాయి. 100% ఈ యొక్క పనులని మేము కంప్లీట్ చేయాలి అని అంటే రాబోయేది 3 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉండబోతున్నాము. దానితో పాటు ఇంకో 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు మొత్తం కలిపి 13 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతున్నాం. కాబట్టి ప్రజలు ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూటీగా పెట్టడానికి 100% మాకు ఓటేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉంది. వారు చేసినటువంటి స్కాములు, వారు చేసినటువంటి అక్రమాలు ఈ రోజు ప్రజలు చీకొడుతున్నారు. 10 సంవత్సరాలైనా సరే, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే వారు ఈ రోజు అధికారం పోయినప్పుడు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడరు? వైఫల్యం చెందారు కాబట్టి హామీల గురించి కాంగ్రెస్ మాట్లాడలేదు అనేది బీజేపీ యొక్క కామెంట్. దానికి మీ సమాధానం? బీజేపీ అసలు వారికి ఎటువంటి గ్రౌండ్ లేదండి. లెట్ మీ నాట్ టాక్ అబౌట్ బీజేపీ. వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. వాళ్ళ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి గారు, ఆయన గంగాపురం కిషన్ రెడ్డి ఒక మినిస్టర్ గా ఉన్నారు. ఆయన తెలంగాణ కోసం, జూబ్లీ హిల్స్ కోసం, సికింద్రాబాద్ కోసం ఏం చేసినాడో ఆయన చెప్పాలా. కురుకురే ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి
ఆయన కిషన్ రెడ్డి గారండి. ఇంకా అటువంటి మంత్రుల గురించి ఏం మాట్లాడమంటారు చెప్పండి. వాళ్ళు ఒక్క రూపాయి బడ్జెట్ కింద బీజేపీ ఎంపీలు చవటలు దద్దమ్మలండి. వీళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా సరే ఒక్క రూపాయి తెలంగాణకి తీసుకురాలేదండి. ఇటువంటి చవటల గురించి ఏం మాట్లాడతామో మీరు సమాధానం చెప్పాలా. ప్రజలు చెప్తున్నా వీళ్ళకి డిపాజిట్ రాని, వీళ్ళని ఓడగొట్టకపోతే మీరు చూడండి. అలాంటి పదాలు వద్దండి. రాజకీయ భాష నేర్చుకుంటే రాజకీయ భాష తెలిస్తేనే గౌరవంగా సత్య గారు ఆ పదాలు ఉపయోగించొద్దండి. గౌరవంగా మాట్లాడదాం, డిబేట్ లో గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. న్యూమన్ గారు ప్లీజ్. సారీ నేను ఒకటే మాట చెప్తున్నాను. వారు తెలంగాణ గురించి ఏం చేసిండ్రో చెప్పమని చెప్పండి. వారు ఇది లాస్ట్ టైం సపోర్టింగ్ మినిస్టర్ కింద సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఈసారి ఫుల్ క్యాబినెట్ ప్రాంతాన్ని మినిస్టర్ గా ఉన్నారు. ఏం చేసినారో వారు చెప్పాలా. వారు మాకు ఉన్నటువంటి తెలంగాణ బైఫర్కేషన్ లో ఉన్నటువంటి ITIR ప్రాజెక్ట్ కోసం ఆయన ఏమైనా చేసినాడా? కాజీపేట రైల్ ఫ్యాక్టరీ కోసం ఆయన ఏమైనా చేసినాడా? బయ్యార ముక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చేసినాడా? ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఏమైనా చేసినాడా? బడ్జెట్ లో ₹1 తీసుకొచ్చినాడా? మహానుభావుడైనటువంటి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఆయన నియోజకవర్గం, ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం అయినటువంటి ఈ నియోజకవర్గంలో ఏం చేసిండని చెప్పేసి ఓట్ల కోసం వస్తున్నారు. 38% బీఆర్ఎస్ కి 2023లో వస్తే వారికి పార్లమెంట్ ఎలక్షన్ రాగానే 15%కి పడిపోతుందండి. 23% ఓట్లు బీఆర్ఎస్ యొక్క ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి వీరు జుగల్బందీ కింద తోడు దొంగల్లాగా బీఆర్ఎస్ బీజేపీని వారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని లిక్కర్ రాణి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి వీరు ఒప్పందం ప్రకారం పనిచేసిండ్రండి. తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు ఈ కుటిల రాజకీయాల. మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడదాం.